హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. ఇగోండి ఈ క్లాత్‌కొచ్చేసి గీట్లున్నాయి కదా! ఇవి అడ్డంగా వచ్చాయి. ఇలాంటప్పుడు మనము ఏ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసేయాలండి. ఈ అంచొచ్చింది కదా! అంచొచ్చేసి హ్యాండ్స్‌కి పెట్టేసాను. ఇగోండి బ్యాక్ పార్ట్ ఇలా పెడితే అడ్డగా వచ్చాయి గీట్లు. అలాంటప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదని వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో, రోజుకి 10 బ్లౌజులు కుట్టే టిప్స్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే హైప్ బటన్ వస్తది కదండీ! దానికి హైప్‌కి పాయింట్స్ ఇవ్వండి. సో, ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసేసాం కదండీ! మిగతా క్లాత్‌ని తీసేసుకొని ఇప్పుడు ఇగోండి ఈ లైన్స్ ఉన్నాయి కదా! ఈ లైన్స్ అనేవి ఇలా ఇందాకేమొచ్చి అడ్డంగా వచ్చాయి కదండీ! ఇప్పుడు నిలువుగా వచ్చేటట్టుగా ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని కరెక్ట్‌గా ఇలా నీట్‌గా పెట్టేసి సో, నెక్స్ట్ ఆ పైన చూసారు కదా! నేను ఫ్రంట్ పార్ట్ పెట్టాను. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసేసుకోండి. పక్కన వేరే క్లాత్ ఉంది కదండీ! అది పైపింగ్ గురించి ఇచ్చారు. పైపింగ్ గురించి అయితే ఇంక ఇందులోనే వదిలేసాను. తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తాను. సో, అయిపోయిందండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. హ్యాండ్స్ అయిపోయి, అలాగే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అయితే కట్ చేసేయడం అయిపోయింది కదండీ! ఈ పీసులు అనేది కటింగ్ చేసిన పీసుల్ని ఇప్పుడు అనేది జాయిన్ చేస్తానండి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఇగోండి రాంగ్ సైడ్ అనేది రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని దాని మీద ఈ లైనింగ్ అనేది కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండీ! తర్వాత వచ్చేసి ఇగోండి ఇది ఫ్యాబ్రిక్ గమ్ అనమాట. ఇది లైనింగ్ షాపుల్లో దొరుకుద్దండి. ఈ గమ్ తెచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అనేది ఎడ్జ్‌ని పెట్టాలండి. లైనింగ్ ఎడ్జ్‌ని పెట్టేసి ఈ విధంగా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలాగా చేత్తో అద్దండి. అద్దితే అంటేస్తదండి. లేదంటే మీకు ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ మీకు చూపిస్తాను ఎలాగనేసి. ఇగోండి కరెక్ట్ నడుముకి, నెక్‌కి అలాగే చంక దగ్గర మొత్తం సైడ్‌ని ఎక్కువ పెట్టొద్దండి. ఎక్కువ పెడితే మరకలనేవి వచ్చేస్తాయి. సో, ఇగోండి ఐరన్ బాక్స్ తీసేసుకొని పైన కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగా ఇగోండి హీట్ అనేది చూసేసుకోండి. ఎందుకంటే సిల్క్ క్లాత్‌కి ఒకలాగా పెట్టాలి. అలాగే కొంచెం గట్టి క్లాత్‌లకి ఒకలాగా పెట్టేసి హీట్ అనేది చేయాలండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్‌లు అనమాట. ఫ్రంట్ పార్ట్‌లు కూడా ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకోండి ఉల్టా పడిపోకుండా. దీనికి పర్లేదులెండి కనిపించేస్తుంది. కానీ కొన్ని క్లాతులు వస్తాయి. తర్వాత మీకు ఇందులో జాయిన్ చేసి చూపిస్తాను. అవైతే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలాగా. ఇలా పెట్టేసి ఐరన్ బాక్స్‌తోని ఇలాగ అద్దేయడమే చివరని. లేదంటే ఐరన్ బాక్స్ లేదనుకో అప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా చేత్తోని అద్దేసి పక్కన పెట్టేసామనుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే గాలికి ఏమొచ్చి అంటేసుకుంటదండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయాలి. నేను తర్వాత కట్ చేస్తానండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడే కదా జాయిన్ చేశాను. మళ్ళీ ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం ఆరాలనమాట అందుకోసం. సో, అయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కొచ్చేసి అంచు ఉంది కదా! అంచు అనేది తిప్పుతానండి. అందుకోసం అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇదిగోండి ఇదొక బ్లౌజు. చూసారా సింపుల్‌గా అయిపోతుంది. సో, ఇందులోని టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పల్చగా ఉందనమాట. ఈ క్లాతులు వచ్చాయనుకోండి వీటికి ఖచ్చితంగా గమ్ము జాయిన్ చేస్తేనే ఆగుతాయండి. లేదంటే మిషన్ మీద అస్సలు ఆగవనమాట. జారిపోతూ ఉంటాయి. మనకి నెక్ ఇంకా ఇవన్నీ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా రాదు. 1కి 2 సార్లు ఇప్పుతూ మనము జాయిన్ చేస్తామనమాట. అందుకోసము ఇగోండి ఇలా నీట్‌గా ప్లేస్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ క్లాతులకైతే ఖచ్చితంగా గమ్ ఉంటేనే బెటర్ అండి. నాకైతే నేను ఈ క్లాతులు ఎప్పుడు కుట్టినా సరే గమ్ అనేది గ్యారంటీగా జాయిన్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాతులు అనేవి తీసేస్తాను. ఇవి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్‌కి పైపింగ్ అనేది వేస్తానండి. తిప్పను. అందుకోసం వీటికి కూడా నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేసేస్తున్నాను. సో, గమ్ పెట్టి జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మనము ముందుగానే లో కటింగ్ తీసేసుకుంటాం కదండీ! ఆ లో కటింగ్ తీసేసుకున్నప్పుడు చూసుకోండి 1కి 2 సార్లు ఎటువైపు మనం పెడుతున్నామో అనేసి చెక్ చేసుకొని ఇలాగా ప్లేస్ చేయండి. గమ్ అనేది జాయిన్ చేయండి. లేకపోతే 2 కూడా వెనక సైడ్ వచ్చేస్తాయండి లో కటింగ్ అనేది. ఇంక మొత్తం అప్పుడు విప్పదీయాల్సి వస్తది. సో, చూసారు కదా! చిన్నదే ఎడ్జ్‌ని పెట్టండి సరిపోతది. ఎందుకంటే మనం వెంటనే కుట్టేస్తాం కదా! అందుకోసం అవసరం లేదు. లేకపోతే ఇవన్నీ జాయిన్ చేసేసి మనం మిషన్ స్టార్ట్ చేస్తాం కదా! చాలా టైం పట్టేస్తదండి. ఈ క్లాతులైతే మరీ దారుణం. ఇంక జారిపోతూనే ఉంటదనమాట. వీటికైతే ఖచ్చితంగా గమ్ అనేది అవసరమని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతదండి. టైలర్ నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇంకా వాళ్ళు బాగా
కుడుతుంటే జారిపోతాయి కదా, అందుకోసం ముందుగా ఇలా రెడీ చేసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా డైరెక్ట్గా మిషన్ మీద పెట్టేసి కుట్టేయడమే. సో ఇలాగా జాయింట్ చేసేటప్పుడు మనకి ముడతలు కూడా అస్సలు రావండి, ఎందుకంటే మనం ఐరన్ కూడా చేసేస్తున్నాం కదా, అందుకోసం ముడతలు అనేవి రావు. ఒక దగ్గర ఎక్కువ క్లాత్ ఉండిపోయి ఒక దగ్గర తక్కువ క్లాత్ అట్లా వచ్చేస్తాయండి నార్మల్గా జాయింట్ చేసేస్తే. అందుకోసం ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా కుట్టేయవచ్చు అనమాట. సో కొన్నిటికైతే మనమైతే ఇలా జాయింట్ చేయలేమండి, ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది అనుకోండి అవి జాయింట్ చేయలేము. మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే జాయింట్ చేయలేము. నార్మల్గా ఇట్లా తర్వాత పైపింగ్ వేసుకోవచ్చు బ్లౌజ్ కుట్టినప్పుడు అనేసి అంటే మాత్రమే జాయింట్ చేయాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు చూసారా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాము. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా టైం సేవ్ అయిపోద్దండి. ఇలా గమ్ము జాయింట్ చేసేసి కట్ చేసామనుకోండి చాలా టైం సేవ్ అయిపోద్ది. ఇంకేం అవసరం లేదు, డబుల్ స్టిచ్ అనేది వేయనవసరం లేదు. సైడ్ని డైరెక్ట్గా కుట్టేయడమే, మనం డాట్స్ అవన్నీ పెట్టేసి కుట్టిస్తే సరిపోతుంది. ప్రతిదీ కూడా ఇగోండి ఇది బ్లౌజ్ అయిపోయింది కదా, ఇప్పుడు రెండోదనమాట. ఇలాగే మనకి ఎన్ని బ్లౌజులైనా సరే ఈ టిప్ పాటిస్తూ మనము జాయింట్ చేసామనుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది. లైనింగ్ బ్లౌజులైనా మనకి చిరాకు రాదనమాట. నార్మల్గా సాదా బ్లౌజులు కుట్టినంత ఈజీగా ఈ బ్లౌజులు కుట్టేయడమే. సో అయిపోయిందండి. ఇవి చూసారు కదా, నెక్ దగ్గర ఇంకా ఎక్కడ ఒగ్గులు రావన్నమాట. మెయిన్ ఒగ్గులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ. ఇగోండి హ్యాండ్స్ దగ్గర ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ టేబుల్ మీద పెట్టేసి కట్ చేసేయండి నీట్గా. చిన్న డాట్లు పెట్టేసుకోండి, మనం కట్ చేసేటప్పుడు డాట్స్ పెడతాం కదా అవి మళ్ళీ పెట్టేయండి. ఇవ్వండి ఎక్స్ట్రా ఉన్న క్లాతులన్నీ తీసేయడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇవ్వండి ఇలాగా గమ్ము మరి మధ్యలో పెట్టేయకండి, అలాగైతే కొంచెం అంటేస్తాయి అన్నమాట. చివరిని ఎడ్జ్ని పెట్టండి. ఇప్పుడు చూసారా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి, అందుకోసం జాయింట్ చేయని అవసరం లేదు. గమ్ముతోటి బ్యాక్ పార్ట్కి అయితే నేను జాయింట్ చేస్తున్నాను. ఇవ్వండి చూసారు కదా ఈ విధంగా అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పెట్టేసుకోండి రాంగ్ సైడ్ మన వైపు ఎదురుగా ఉండేటట్టుగా. దాని మీద ఇట్లా లైనింగ్ అనేది చిన్న డాట్స్ పెట్టేసుకొని ఈ విధంగా అనమాట. ఇప్పుడు పెడుతున్నాను కదండి, ఈ విధంగా చిన్న డాట్స్ అనేవి పెట్టేసుకొని ఇలా పై చేత్తోనైనా అద్దేవచ్చు, లేదంటే చెప్పాను కదా ఐరన్ బాక్స్తోనైనా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక క్షణం ఇంకా గాలిలో ఫ్యాన్ దగ్గర వదిలేసామనుకోండి ఇంకా అంటేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేవచ్చు, చాలా సింపుల్గా అయిపోద్దండి. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజులు అయితే నేను ఈ విధంగానే చేస్తానండి. ఇదిగోండి నార్మల్గా బ్లౌజులు కుట్టినంత ఈజీగా అయితే ఇది కుట్టేయవచ్చు. మనము ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పార్ట్కి ఇంకా వేసేస్తాం కదా, గమ్ జాయింట్ చేసేస్తాం కదండి. షేప్ బెల్ట్లు కూడా అదే విధంగా జాయింట్ చేసేసుకోవచ్చు. మీకు ఇందులో చూపించట్లేదు, నేను కట్ చేయలేదండి, కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను అందుకోసం. ఇగోండి ఉల్టా సీదా చూసేసుకొని సో 1-2 సార్లు ఉల్టా సీదా చెక్ చేసుకొని మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది. ఇవైతే చాలా టిప్స్ అయితే ఇందులో షేర్ చేశానండి, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుందండి. సో ఇవే కాదండి, డ్రెస్సులకు కూడా సిల్క్ డ్రెస్సులు ఉంటాయి కదా, ఆ డ్రెస్సులకైనా సరే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ మనము తిప్పుతాం అనుకో, సో నెక్కనైతే తిప్పుతాం అనుకోండి, అలాంటప్పుడు అయితే గమ్ముతో జాయింటింగ్ అవ్వదు. ఎందుకంటే అది తిప్పేటప్పుడు మనం ఆల్రెడీ ముందు గమ్ము జాయిన్ చేసామనుకోండి అవ్వదు కదండి. అందుకోసం అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్కను తిప్పేయండి, తర్వాత క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండాలంటే గమ్ముతో జాయిన్ చేసేయండి. సో సారీ అండి, ఇది కొంచెం వీడియో అనేది స్ట్రక్ అయ్యింది, అందుకోసం వాయిస్ అయితే ఇస్తున్నాను. తర్వాత నేను ఇదంతా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చాలా బ్లౌజులు అంటే లైనింగ్ బ్లౌజులు ముఖ్యంగా ఇలాగ సిల్క్ క్లాత్లు వస్తాయి కదండి సారీతో. గట్టి క్లాత్లు అయితే పర్వాలేదు, కానీ ఇలా సిల్క్ క్లాత్లు వచ్చేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.